it is the most important numerical problem in the stoichiometry 2 marks question. So what is the question? The empirical formula of a compound in CH2O, its molecular weight is 90. Calculate the molecular formula of the compound. So దీన్ని సొల్యూషన్ చేద్దాము. సో చూడండి, మనకి ఇచ్చినటువంటి డేటా తీసుకున్నట్లయితే ఎంపరికల్ ఫార్ములా ఏంటిది? CH2 అనే ఎంపరికల్ ఫార్ములా. సో ఎంపరికల్ ఫార్ములా వెయిట్ ఏమవుతుంది? యాజ్ ద ఫార్ములా నుండి CH2 అనేటువంటిది ఎంపరికల్ ఫార్ములా, దాని యొక్క ఎంపరికల్ ఫార్ములా వెయిట్ ఎంత అవుతుందంటే 30 అవుతుంది. ఓకే, 12 + 2 14 + 16 అంటే 30 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మాలిక్యులర్ వెయిట్ ఇన్ ఏ గివెన్ డేటా 90. సో n ఏమవుతుంది అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపరికల్ ఫార్ములా వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ 90, ఎంపరికల్ ఫార్ములా వెయిట్ 30. సో 0 0 cancel, 3 1 3 3 గా is equal to 3 అవుతుంది. సో మాలిక్యులర్ ఫార్ములా ఏమవుతుంది అంటే ఎంపరికల్ ఫార్ములా ఇంటూ n అవుతుంది. సో ఎంపరికల్ ఫార్ములా ఏంటిది? CH2O. సో ఇంటూ n వాల్యూ 3 కాబట్టి సో మాలిక్యులర్ ఫార్ములా ఫైనల్ ఏమవుతుంది అంటే C3H6O3 అనేది ఇది మాలిక్యులర్ ఫార్ములా అవుతుంది. సో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఫార్ములా అనేది రాయాలి. సో దీనికి 1 మార్క్ ఇస్తారు, తర్వాత దీనికి 1 మార్క్ ఇస్తారు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సో ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, students, another one important question in the numerical stoichiometry. So calculate the weight of 0.1 mole of sodium carbonate. So మనకు ప్రాబ్లం లో ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు. సో దీని యొక్క వెయిట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏమవుతుంది? n నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to weight by molecular weight. సో ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to ఏమవుతుంది? weight by molecular weight. సో ఇక్కడ n is equal to ఎంత? 0.1 mole. నెక్స్ట్ వన్ సోడియం కార్బోనేట్ Na2CO3 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏమవుతుంది అంటే 106 గ్రామ్స్ అవుతుంది. 106 అవుతుంది. సో ఇప్పుడు మనకు వెయిట్ కావాలి కాబట్టి వెయిట్ is equal to n into మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. సో వెయిట్ is equal దేని యొక్క వెయిట్ అంటే సోడియం కార్బోనేట్ వెయిట్. సో n ఎంత? n is equal to 0.1. 0.1 into 106 అంటే ఎంత అవుతుంది? 0.1 into 106 అంటే వెయిట్ is equal to 10.6 గ్రామ్స్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ద సోడియం కార్బోనేట్ వెయిట్ ఎంత వస్తుంది మనకు అంటే 10.6 గ్రామ్స్ వస్తుంది. సో ఇక్కడ ఇది 1 మార్క్ ఇవ్వబడుతుంది, ఇది 1 మార్క్ ఇవ్వబడుతుంది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం ఇన్ ద స్టోయికియోమెట్రీ. సో చాప్టర్ లో మనం క్వశ్చన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. 540 grams లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ గ్లూకోజ్ ఉన్నాయని అంటున్నాడు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to n is equal to weight by molecular weight. So weight of glucose is equal to 540. So molecular weight of glucose is equal to 180. So the number of moles is equal to 540 by 180. 0 0 cancel, 18 1 83. So n is equal to 3. So therefore, 3 moles of glucose present in 540 grams. Therefore 3 moles of glucose present in 540 grams of glucose. Okay, so how many number of moles of glucose present in 540 grams అంటే ఎన్ని మోల్స్ ఉన్నాయి? 3 మోల్స్ ఉన్నాయి. సో మనకి ఫార్ములా 1 మార్క్. నెక్స్ట్ వన్ the number n is equal to 3 అంటే 1 mark. So this is a 2 marks question. It is the most important question. Okay, thank you.
Hi students, another next numerical problem, stoichiometry, mass percentage. So what is the question? A solution is prepared by adding 2 grams of a substance A to 18 grams of water. Calculate the mass percent of the solution. So ఇక్కడ 2 grams of the substance A and 18 grams of water. Water అనేటువంటిది బిగ్. సో చూడండి, సొల్యూట్ అంటే తక్కువ అమౌంట్ ఉన్నటువంటిది సొల్యూట్ అవుతుంది, సాల్వెంట్ అనేది వాటర్ అవుతుంది. సో ఇక్కడ సొల్యూట్ ఈజ్ ఏ, సో దట్ ఈస్ ద వెయిట్ ఈజ్ ద 2 grams. నెక్స్ట్ వన్ సాల్వెంట్ ఈజ్ వాటర్, దట్ ఈస్ వెయిట్ ఈజ్ ద 18 grams. ఓకే, నెక్స్ట్ టోటల్ mass of the solution is equal to solute weight plus solvent mass. So that is equal to 2 plus 18, so it is equal to 20 grams. Okay, so mass percentage of solute is equal mass of the solute by total mass of the solution. Total mass of the solution into 100. So what is the mass percentage of solute is equal mass of the solute by total mass of the solution into 100. So దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి. So this is the mass percentage of solute is equal to, so this is the mass of the solute 2 by 20 into 100. So this is 0 is cancelled, 2 cancel, that is equal to 10%. What is the mass of the solute? The mass percentage of solute is equal to 10%. So this is the most important another numerical in the stoichiometry. Okay, thank you.